కేవలం 2022 సంవత్సరంలో 7 లక్షల ఫైనాన్షియల్స్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న శోధా కన్స్ట్రక్షన్స్ కు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి 3 కాంట్రాక్టులు, అమృత్ టెండర్ 1137 కోట్ల కాంట్రాక్టు, సింగరేణిది సుమారు 150 కోట్ల మైనింగ్ కాంట్రాక్టు, ఆ తర్వాత దిండి లిఫ్ట్ ఇరిగేషన్ 365 కోట్ల కాంట్రాక్టు కేవలం 7 లక్షల ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీకి మాత్రం అంత పెద్ద కాంట్రాక్ట్లు ఎందుకు వచ్చినాయంటే అది సీఎం రేవంత్ బావమర్ది కంపెనీ కాబట్టి శోధా కన్స్ట్రక్షన్స్. దాని మీద ఈరోజు ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర మంత్రికి దీని మీద ఫిర్యాదు చేసిండ్రు. కానీ ఇవాళకి కూడా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు విచారణ చేపడతలేదని, కేవలం ఇది ఒకటే కాదు, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ గతంలో రేవంత్ గారు పీసీసీ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు ఏ కారు అయితే ఉపయోగించుకున్నారో అది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంబంధించిన కారు. ఆ కారు కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నది. ఇవాళ ఆ కంపెనీకి కూడా 3 కాంట్రాక్టులు కట్టబెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇటీవలే ఒక జడ్జి గారిని మరి ప్రెషర్ పెట్టి తను ఫేవరబుల్ గా ఆర్డర్ ఇవ్వాలని ఒక సీనియర్ జడ్జి పెట్టినని జడ్జి ఎన్సీఎల్ఏటీలో శరత్ కుమార్ శర్మ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కేసు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. మరి ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కి రేవంత్ గారికి ఏం సంబంధం ఉన్నది, వాటి ఫైనాన్షియల్స్ మీద వీళ్లకు వస్తున్న కాంట్రాక్టుల మీద విచారణ చేపట్టాలని ఇవాళ ఆధారాలతో సహా ఇక్కడ ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగింది.